ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అశ్రునయనాల మధ్య మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగింపునకు చేరుకున్నాయి. నిగంబోధ్ ఘాట్లో మన్మోహన్ సింగ్ కు తుది వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ ప్రముఖులతో పాటు పార్టీలకు అతీతంగా మన్మోహన్ సింగ్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అశ్రు నయనాల నడుమ అల్విదా చెప్పారు. మన్మోహన్ మల్లీరా అంటూ బరువెక్కిన హృదయంతో భావోద్వేగానికి గురయ్యారు. ये सिलसिला लगातार जारी है, जहां पर आप देख सकते हैं कि उपराष्ट्रपति, साथ ही साथ लोकसभा स्पीकर, प्रधानमंत्री, भूटान के राष्ट्रपति भी यहां पर मौजूद हैं। भूटान के राजा इस वक्त आप देख सकते हैं कि श्रद्धा सुमन अर्पित करते हुए पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह को। रक्षा मंत्री राजनाथ सिंह, प्रधानमंत्री नरेंद्र मोदी, लोकसभा स्पीकर, उपराष्ट्रपति जगदीप धनखड़, संसदीय कार्य मंत्री किरेन रिजिजू, गृह मंत्री अमित शाह, सभी यहाँ पर मौजूद हैं। भावपूर्ण श्रद्धा सुमन अर्पित करने के बाद अब कुछ ही देर में राजकीय सम्मान के साथ किया जाएगा डॉक्टर मनमोहन सिंह का अंतिम संस्कार। प्रियंका गांधी, सोनिया गांधी, नेता प्रतिपक्ष राहुल गांधी भी मौजूद हैं और अब अपने अंतिम सफर पर निकल पड़े हैं डॉक्टर मनमोहन सिंह। डॉक्टर मनमोहन सिंह की पहचान एक राजनेता से राष्ट्रपति द्रौपदी मुर्मू भी पहुंच गई हैं निगमबोध घाट भावपूर्ण श्रद्धांजलि अर्पित करने के लिए डॉक्टर मनमोहन सिंह को। ये पल भावुक क्षण भारतीय राजनीति, भारतीय अर्थशास्त्र के लिए, जहां भारत ने अपना एक अनमोल रत्न खो दिया। राष्ट्रपति द्रौपदी मुर्मू पहुंच चुकी हैं निगमबोध घाट, जहां पार्थिव शरीर रखा गया है डॉक्टर मनमोहन सिंह का, जो अब हमारे बीच नहीं रहे हैं। श्रद्धा सुमन अर्पित करती हुई राष्ट्रपति द्रौपदी मुर्मू पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह को। मनमोहन सिंह की पहचान एक राजनेता से ज़्यादा एक अर्थशास्त्री के तौर पर हमेशा देश याद रखेगा, क्योंकि नाजुक दौर से अर्थव्यवस्था को आगे निकालने का और उदारवादी बनाने का श्रेय चाहता है डॉक्टर मनमोहन सिंह। సద్గుణాల పోత డాక్టర్ మన్మోహన్ సింగ్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, అంకిత భావానికి ప్రతిరూపం. అన్నిటికీ మించి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు దేశం అంటే అపారమైన ఇష్టం. ఇందుకు సాక్షాత్కారం ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన. ప్రధాని పదవిలో ఉన్న సమయంలో క్లిష్టమైన హృదయ సంబంధిత శస్త్రచికిత్స ఆయన చేయించుకున్నారు.
ఆపరేషన్ అనంతరం ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు, కానీ ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాట దేశం గురించి ప్రశ్నించారు. రెండు 2009లో మన్మోహన్ సింగ్కు 10 గంటలకు పైగా క్లిష్టమైన హృదయ సంబంధిత చికిత్స జరిగింది. తర్వాత ఆయన కాస్త కోలుకున్నారు. దాంతో శ్వాస పీల్చుకోవటానికి వీలుగా ఒక పైపు తొలగించారు. ఆ వెంటనే ఆయన దేశం గురించే మాట్లాడారు. దేశం ఎలా ఉంది, కశ్మీర్ ఎలా ఉంది అని అడిగారు. సర్జరీ గురించి తనకు ఎలాంటి బెంగా లేదు, దేశం గురించే తన ఆలోచనంతా అని మాజీ పీఎం మన్మోహన్ సింగ్ అన్నారని ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ రమాకాంత్ పాండా వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పిగా చెప్పుకునే మన్మోహన్ సింగ్ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ ఆస్తుల విలువ 15,77,00,000 రూపాయలు. రాజ్యసభలో మన్మోహన్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఢిల్లీ, చండీగఢ్లో ఆయన పేరు మీద ఫ్లాట్లు ఉన్నాయి. దేశం బంగారు తాకట్టు నుంచి సంస్కరణల బాట పట్టించిన మన్మోహన్ సింగ్కు ఎలాంటి అప్పులు లేవు, ఎక్కడ ఆడంబరాలకు పోయినట్లుగా విమర్శలు లేవు. సద్గుణాల పోత డాక్టర్ మన్మోహన్ సింగ్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, అంకిత భావానికి ప్రతిరూపం. అన్నిటికీ మించి డాక్టర్ మన్మోహన్ సింగ్కు దేశమంటే అపారమైన ఇష్టం. ఇందుకు సాక్షాత్కారం ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన. ప్రధాని పదవిలో ఉన్న సమయంలో క్లిష్టమైన హృదయ సంబంధిత శస్త్రచికిత్స ఆయన చేయించుకున్నారు. ఆపరేషన్ అనంతరం ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు, కానీ ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాట దేశం గురించి ప్రశ్నించారు. 2009లో మన్మోహన్ సింగ్కు 10 గంటలకు పైగా క్లిష్టమైన హృదయ సంబంధిత చికిత్స జరిగింది. తర్వాత ఆయన కాస్త కోలుకున్నారు. దాంతో శ్వాస పీల్చుకోవటానికి వీలుగా ఒక పైపు తొలగించారు. ఆ వెంటనే ఆయన దేశం గురించే మాట్లాడారు. దేశం ఎలా ఉంది, కశ్మీర్ ఎలా ఉంది అని అడిగారు. సర్జరీ గురించి తనకు ఎలాంటి బెంగా లేదు, దేశం గురించే తన ఆలోచనంతా అని మాజీ పీఎం మన్మోహన్ అన్నారని ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ రమాకాంత్ పాండా వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పిగా చెప్పుకునే మన్మోహన్ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ 15,77,00,000 రూపాయలు. రాజ్యసభలో మన్మోహన్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఢిల్లీ, చండీగఢ్లో ఆయన పేరు మీద ఫ్లాట్లు ఉన్నాయి. దేశం బంగారు తాకట్టు నుంచి సంస్కరణల బాట పట్టించిన మన్మోహన్ సింగ్కు ఎలాంటి అప్పులు లేవు, ఎక్కడ ఆడంబరాలకు పోయినట్లుగా విమర్శలు లేవు.
అశ్రు నయనాల మధ్య మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగింపునకు చేరుకున్నాయి. నిజామాబాద్ ఘాట్లో మన్మోహన్ సింగ్ కు తుది వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ ప్రముఖులతో పాటు పార్టీలకు అతీతంగా మన్మోహన్ సింగ్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అశ్రు నయనాల నడుమ అల్విదా చెప్పారు. మన్మోహన్ మళ్లీ రా అంటూ బరువెక్కిన హృదయంతో భావోద్వేగానికి గురయ్యారు. సద్గుణాల పోత డాక్టర్ మన్మోహన్ సింగ్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, అంకిత భావానికి ప్రతిరూపం. అన్నిటికీ మించి డాక్టర్ మన్మోహన్ సింగ్కు దేశమంటే అపారమైన ఇష్టం. ఇందుకు సాక్షాత్కారం ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన. ప్రధాని పదవిలో ఉన్న సమయంలో క్లిష్టమైన హృదయ సంబంధిత శస్త్రచికిత్స ఆయన చేయించుకున్నారు. ఆపరేషన్ అనంతరం ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు. కానీ ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాట దేశం గురించి ప్రశ్నించారు. 2009లో మన్మోహన్ సింగ్కు 10 గంటలకు పైగా క్లిష్టమైన హృదయ సంబంధిత చికిత్స జరిగింది. తర్వాత ఆయన కాస్త కోలుకున్నారు. దాంతో శ్వాస పీల్చుకోవటానికి వీలుగా ఒక పైపు తొలగించారు. ఆ వెంటనే ఆయన దేశం గురించే మాట్లాడారు. దేశం ఎలా ఉంది, కశ్మీర్ ఎలా ఉంది అని అడిగారు. సర్జరీ గురించి తనకు ఎలాంటి బెంగ లేదు, దేశం గురించే తన ఆలోచనంతా అని మాజీ పీఎం మన్మోహన్ సింగ్ అన్నారని ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ రమాకాంత్ పాండా వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పిగా చెప్పుకునే మన్మోహన్ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ 15,77,00,000 రూపాయలు. రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఢిల్లీ, చండీగఢ్లో ఆయన పేరు మీద ఫ్లాట్లు ఉన్నాయి. దేశం బంగారం తాకట్టు నుంచి సంస్కరణల బాట పట్టించిన మన్మోహన్ సింగ్కు ఎలాంటి అప్పులు లేవు. ఎక్కడా ఆడంబరాలకు పోయినట్లుగా విమర్శలు లేవు.
क्योंकि ये पाकिस्तान में है, वहाँ हुआ था, और कैसे डॉक्टर मनमोहन सिंह ने पंजाब यूनिवर्सिटी और फिर दिल्ली स्कूल ऑफ इकोनॉमिक्स में प्रोफेसर के पद पर वो कार्यरत रहे और यूनाइटेड नेशन सम्मेलन में आर्थिक मामलों के अधिकारी भी चुने गए। 1971 में डॉक्टर मनमोहन सिंह को वाणिज्य उद्योग मंत्रालय में आर्थिक सलाहकार भी नियुक्त किया गया। इस तरह से लगातार वो अपनी तमाम అష్టు నయనాల మధ్య మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగింపునకు చేరుకున్నాయి. నిజామాబాద్ ఘాట్లో మన్మోహన్ సింగ్కు తుది వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ ప్రముఖులతో పాటు పార్టీలకు అతీతంగా మన్మోహన్ సింగ్కు కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అశ్రు నయనాల నడుమ అల్విదా చెప్పారు. మన్మోహన్ మళ్లీ రా అంటూ బరువెక్కిన హృదయంతో భావోద్వేగానికి గురయ్యారు. जून 1991 का वैश्वीकरण और उदारीकरण हो, जून 2005 का सूचना का अधिकार हो, चाहे सितंबर 2005 में रोजगार गारंटी योजना हो या फिर मार्च 2006 की न्यूक्लियर डील, पहचान के लिए जनवरी 2009 की आधार कार्ड स्कीम हो या फिर शिक्षा का अधिकार, इन कई ऐतिहासिक पहलों के लिए याद किया जाएगा डॉक्टर मनमोहन सिंह को। और सियासी जीवन में कई उतार चढ़ाव देखने के बावजूद भी डॉक्टर मनमोहन सिंह ने अपनी चुप्पी से कई मुखर फैसले लेते हुए अपने विरोधियों को भी अपना సద్గుణాల పోత డాక్టర్ మన్మోహన్ సింగ్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, అంకిత భావానికి ప్రతిరూపం. అన్నిటికీ మించి డాక్టర్ మన్మోహన్ సింగ్కు దేశమంటే అపారమైన ఇష్టం. ఇందుకు సాక్షాత్కారం ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన. ప్రధాని పదవిలో ఉన్న సమయంలో క్లిష్టమైన హృదయ సంబంధిత శస్త్రచికిత్స ఆయన చేయించుకున్నారు. ఆపరేషన్ అనంతరం ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు, కానీ ఆపరేషన్ తరువాత ఆయన మాట్లాడిన మొదటి మాట దేశం గురించి ప్రశ్నించారు. 2009లో మన్మోహన్ సింగ్కు 10 గంటలకు పైగా క్లిష్టమైన హృదయ సంబంధిత చికిత్స జరిగింది. తర్వాత ఆయన కాస్త కోలుకున్నారు. దాంతో శ్వాస పీల్చుకోవడానికి వీలుగా ఒక పైపు తొలగించారు. ఆ వెంటనే ఆయన దేశం గురించే మాట్లాడారు. దేశం ఎలా ఉంది, కశ్మీర్ ఎలా ఉంది అని అడిగారు. సర్జరీ గురించి తనకు ఎలాంటి బెంగ లేదు, దేశం గురించే తన ఆలోచనంతా అని మాజీ పీఎం మన్మోహన్ అన్నారని ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ రమాకాంత్ పాండా వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పిగా చెప్పుకునే మన్మోహన్ సింగ్కు వ్యక్తిగత ఆర్థిక నిర్వహణపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ 15,77,00,000 రూపాయలు. రాజ్యసభలో మన్మోహన్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఢిల్లీ, చండీగఢ్లో ఆయన పేరు మీద ఫ్లాట్లు ఉన్నాయి. దేశం బంగారం తాకట్టు నుంచి సంస్కరణల బాట పట్టించిన మన్మోహన్ సింగ్కు ఎలాంటి అప్పులు లేవు. ఎక్కడా ఆడంబరాలకు పోయినట్లుగా విమర్శలు లేవు.